సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, అదృష్టం కళ్ళ ముందుకు వచ్చింది, రాజయోగం నీదే. నువ్విచ్చిన ఈ చిన్న కానుక నీ పుణ్యం 1000 జన్మలంత గొప్పది అంటున్నారు బాబా గారు. మరి ఈరోజు బాబా గారు ఎలాంటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారో తెలుసుకోవచ్చు. రేపు గురువారంతో కూడిన అమావాస్య, అది కూడా మకర సంక్రాంతి రాబోతుంది. అంతలోపు ఈ అమావాస్య వచ్చింది అంటే ధనుర్మాసం ముగింపు. కాబట్టి ఈ ధనుర్మాసంలో వచ్చిన కష్టాలు, లేదంటే అంతకు ముందు నుండి అనుభవిస్తున్న కష్టాలు ఉన్నా సరే వాటినన్నింటి నుండి మనం విముక్తి పొందాలి అంటే ఈ రోజు బాబా గారు అందిస్తున్న ఈ చిన్న పరిహారాన్ని రేపు గురువారం రోజు ప్రతి ఒక్క భక్తురాలు కూడా ప్రయత్నం చేస్తే మన జీవితంలో కూడా కర్మల నుండి విముక్తి పొందవచ్చు అన్న నమ్మకంతో ఈ రోజు బాబా గారు ఇస్తున్న ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించి తీరుదాం. మనం చేసే ఏ చిన్న సహాయం అయినా సరే అది ఒక్కొక్క సమయంలో చాలా గొప్పదిగా మారుతుంది. అలాంటివి ఎన్నో మన జీవితంలో మనం చేసి ఉండవచ్చు. కాబట్టే ఈరోజు ఇంత చిన్న జీవితమైనా సరే చాలా గొప్పగా అనుభవిస్తున్నాము అని మనం ఆలోచించాలి. ఎందుకంటే కష్టాలనేవి సహజం, ప్రతి జీవిలోనూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ ఆ కష్టం అనేది మనం ఎలా చూస్తే అలా కనిపిస్తాయి. అంటే ఒక్కొక్కసారి ప్రతి మనిషి కూడా కష్టాలనేవి ఎలా చూస్తాడు అంటే, భౌతికంగా అనుభవించేది వేరైతే మానసికంగా అనుభవించేది ఇంకోలా ఉంటుంది. అలా మానసికంగా పడే బాధలనేవి ఎక్కువగా మనల్ని చంపివేస్తాయి, అంటే మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి మన దేహాన్ని మనం నిబ్బరంగా ఉంచుకోవాలి, అంటే దృఢంగా ఉంచుకోవాలి, బలమైన శక్తితో కూడి ఉండాలి. అప్పుడే ఎంతటి ఎదురు దెబ్బలు తగిలినా కూడా నువ్వు గట్టిగా స్తంభంలాగా నిలబడి పోరాడగలుగుతావు అని బాబా గారు ఈ సందేశాన్ని అందిస్తున్నారండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదిరించి పోరాడి గెలిస్తేనే అప్పుడు మన జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. బాబా గారు తన భక్తులు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? ఏ సమయంలోనైనా సరే ఆ కష్టాన్ని తీర్చడానికి అవకాశం అనేది ఇస్తూ ఉంటాడు. అలాంటి అవకాశమే ఈ రోజు మనకు బాబా గారు అందిస్తున్న ఈ పరిహారం అండి. ప్రతి ఒక్కరూ కూడా గురువారం, రేపు అమావాస్య రోజు చేస్తారు అన్న నమ్మకంతో బాబా గారు మనకు అందిస్తున్నారండి. కర్మలన్నీ తొలగించుకొని సంతోషంగా ఉండాలి అన్నదే సాయి నియమం. కాబట్టి ఎవ్వరు కూడా ఎలాంటి తప్పులు చేయకుండా శ్రద్ధ సబూరితో నమ్మకంతో చేస్తే ఏదైనా సరే విజయం సాధిస్తారు. సాయి భక్తులు బాధల్లో ఉంటే ఆ సాయి చూస్తూ ఊరుకోడు. ఆ కష్టం వెనుక ఒక పరమార్థం దాగి ఉంటుంది. కర్మను తప్పించుకోవడం బ్రహ్మతరం కూడా కాదు అంటారు. కాబట్టి అవన్నీ సమసిపోవాలి, మాసిపోవాలి అంటే తప్పకుండా ఈ కర్మలనేవి అనుభవించక తప్పదు. కానీ ఒక విషయం మాత్రం బాబా గారు స్పష్టంగా చెబుతున్నారండి. ఇవన్నీ పరిహారాలు మనం నిత్యం మన ఇంట ఆచరిస్తూ ఉంటే బాబా గారి కృప తోడైతే కర్మఫలం అనేది తగ్గుతుంది అనే ఒక నమ్మకం. ఆ నమ్మకం బాబా గారు ఎప్పుడు భక్తుల పాలిట నిలుపుకుంటారు అనేది నా నమ్మకం. అన్నింటికీ ఆ సాయినాథుడు తోడు ఉంటారు. మీ యొక్క సమస్య ఎంతటిదైనా కానివ్వండి, బాబా గారు ఇచ్చే సందేశం అలాగే పరిహారాలు ఏవైనా సరే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఫలితం మాత్రం 100%, 200% తప్పకుండా దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయండి. బాబా గారి మీద నమ్మకంతో చేయండి. నేను గెలుస్తాను, నాకు ఈ కోరిక తీరుతుంది, నేను అన్నింటిలోనూ మంచి పేరుని సంపాదిస్తాను, మా ఇంట్లో వారికి మంచి పేరుని తెచ్చిపెడతాను అన్న నమ్మకం నీలో ఉండాలి. అలాగే ఏ ఉద్యోగం కోసమైతే తపన పడుతున్నావో అది కూడా నీకు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాబా గారు అలాంటి వారికి చక్కటి ఉపాయాన్ని రేపు చేయాలని చెబుతున్నారండి. రేపు ఉదయం
చక్కగా బాబాగారి మందిరానికి వెళ్ళండి. ఇంట్లో కూడా మీకు నచ్చిన విధంగా బాబాగారికి పూజ చేసుకోండి. అలాగే నైవేద్యంగా అతి ముఖ్యంగా బాబాగారికి రేపు రొట్టెని సమర్పించండి. రొట్టెలు చేసి బాబాగారికి ఉల్లి పచ్చడి అంటే చాలా ఇష్టమండి. ఉల్లితో చేసిన ఏ కూరైనా సరే బాబాగారికి రొట్టెలతో సహా అందివ్వండి. నైవేద్యంగా తప్పకుండా బాబాగారు స్వీకరిస్తారు. ముఖ్యంగా రేపు అమావాస్య కాబట్టి రొట్టెలు చేసి నైవేద్యంగా పెట్టి దానిని కాసేపు మీ పూజ గదిలో పెట్టి, అంటే ఒక అర్ధ గంట లేదంటే గంట సేపు పూజ గదిలో ఆ నైవేద్యాన్ని ఉంచిన తర్వాత చీమలు పట్టినా పర్వాలేదు, పట్టించుకోకండి. వాటిని తీసుకెళ్ళి కుక్కలకి మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ రొట్టెలన్నింటినీ ఒక కుక్కకి వేయకుండా ఒక్కొక్క కుక్కకి 1, 2 రొట్టెలు వేయండి. మీరు ఈ విధంగా రేపు ఉదయం 5 రొట్టెలు లేదంటే 7 రొట్టెలు లేదు అంటే 9 రొట్టెలు 11 రొట్టెలు ఈ విధంగా మీ మనసుకు నచ్చిన విధంగా సమర్పించవచ్చు. ఏది చేసినా భక్తితో చేస్తారు కాబట్టి, తృప్తిగా చేస్తారు కాబట్టి బాబాకు ఎంతో ఇష్టం. కాబట్టి మీకు నచ్చిన విధంగా చేయండి. రొట్టెలు పెడితే మంచిది అని చెబుతున్నాను. అది కూడా కేవలం గోధుమ పిండితో చేస్తే మాత్రమే బాబాగారికి ఎంతో ఇష్టం. గోధుమ పిండితో రొట్టెలు చేసినా అవి చక్కగా ఆరగిస్తారు. ఒకవేళ ఏ భక్తురాలు ఏ భక్తుడైతే నేను ఈ క్షణానికి గోధుమ రొట్టెలు పెట్టలేను, ఈ క్షణం నేను ఏ విధంగా బాబాగారికి పూజని సమర్పించుకోవాలి అనే వాళ్ళందరికీ ఇంకొక అవకాశం ఇస్తున్నారు బాబాగారు. ఈ అవకాశాన్ని రేపు ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరూ కూడా గోధుమ రొట్టెలు చేయలేని వారందరూ కూడా మీ ఇంట్లో నీళ్లు దొరుకుతాయి కదా బాబాగారికి, కనీసం నీళ్ళని సమర్పించండి. ఈ విధంగా బాబాగారికి ఒక కొబ్బరికాయను సమర్పించవచ్చు, లేదంటే 2 అరటిపళ్ళు సమర్పించవచ్చు. లేదు అంటే ఇవన్నీ కుదరదు, మాకు ఇష్టంగా మేము బాబాగారిని పూజించుకుంటాం అనేవాళ్ళు కనీసం చిన్న గ్లాస్ పాలైనా బాబాగారికి పెట్టవచ్చు. లేదు అంటే ఇది కూడా కుదరదు అనేవాళ్ళు చిన్న బెల్లం ముక్క, లేదు అంటే కొద్దిగా పంచదార బాబాగారికి తమలపాకులో పెట్టండి. అంతే. ఇంకా బాబాగారు ఏది కోరడు. బాబాగారికి కావలసింది ప్రీతికరమైన ప్రేమ, భక్తి. భక్తితో కూడినది ఏదైనా సమర్పిస్తే బాబాగారు తప్పకుండా స్వీకరిస్తారు. అంతేకాదు తోటి వారికి కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే సహాయం చెయ్యి. అది కూడా ఏ సమయంలో కష్టాన్ని అనుభవిస్తూ ఉంటారో ఆ సమయానికి నువ్వు ఆదుకుంటావే, అదే అసలైన సహాయం అని బాబాగారు అంటున్నారండి. అంతేకాదు అందరూ బాగుండారు, అలాంటి వారికి నువ్వు కొద్దో గొప్ప సహాయం చేశావు అంటే అది చెల్లదు. ఆకలితో అలమటించే ఏ జీవినైనా నువ్వు ఒక్క పూట కడుపు నింపావు అంటే అది తప్పకుండా బాబాగారు స్వీకరించినట్టే. నువ్వు చేసే పూజా ఫలం అక్కడ నీకు దక్కుతుంది. కాబట్టి రేపు మీరు కుక్కలకి రొట్టెలు సమర్పించవచ్చు. లేదు అంటే కనీసం చిన్నగా పంచదారని ఎక్కడైనా ఒక బండరాయి మీద పెడితే చీమలైనా వచ్చి తిని వెళతాయి. కాబట్టి మీరు ఏ చిన్న సహాయం చేసినా కూడా బాబాగారు స్వీకరిస్తారు. మనస్ఫూర్తిగా చేసి చూడండి. అది మీకు కొద్ది కొద్దిగా మీరు చేసిన పాపాలన్నీ కూడా సమసిపోవడానికి అవకాశం దక్కుతుంది. అలాగే రేపటి నుండి మీరు ఒక పూట చేయడం కాదండి, ప్రతిరోజు కూడా కనీసం ఒక్క పూట మీరు అలా చీమలకు కానీ లేదంటే ఇంకే జీవికైనా సరే ఆకలిని తీర్చిన వాళ్ళు అయ్యారే అంటే తప్పకుండా బాబాగారు సంతోషిస్తారు. మనం చేసే ప్రతి చిన్న పని కూడా, ప్రతి ఒక్క మూమెంట్ కూడా బాబాగారు చూస్తూ ఉంటారు. ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే ఏమొస్తుంది, లేని వాళ్ళకి ఆదుకోవడమే మిన్నా అని బాబాగారు అంటూ ఉంటారు. కాబట్టి మనం చేసే ప్రతి సహాయం కూడా గొప్పదై ఉండాలి. ఈ విధంగా రేపు బాబాగారు చెప్పిన విధంగా ఈ సందేశం అందించారు కదా, ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించండి. ఇంకొక ముఖ్య విషయం బాబాగారు అందిస్తున్నారండి. ఎవరైతే చేయగలరో వాళ్ళు మాత్రమే ప్రయత్నం చేయండి. రేపు అమావాస్య రోజు బాబాగారి మందిరానికి వెళ్ళి 1 కురిడికాయ, మీకు తెలిసే ఉంటుంది,
టెంకాయ నీళ్లు లేనిది తీసుకెళ్ళి బాబాగారి దునిలో, అంటే బాబాగారి మందిరంలో దుని ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి అందులో వేసి మీ యొక్క సంకల్పం చెప్పుకొని ఆ దుని చుట్టూ 9 ప్రదక్షిణలు వేసి బాబాగారి యొక్క ఏ నామమైనా సరే, ఒక మంత్రాన్నైనా సరే పలికి 9 సార్లు 11 సార్లు చెప్పుకొని అక్కడ కాసేపు 5 నిమిషాలు కూర్చొని మనస్ఫూర్తిగా మీ కష్టాలన్నీ ఆ దుని దగ్గర చెప్పుకొని ఒక చిన్న మట్టి ప్రమిదంలో దీపారాధన చేసి అక్కడి నుండి ఇంటికి రండి. అప్పుడు మీ మనసు ఎంత తేలిక పడుతుందో బాబాగారికి చెప్పుకున్న తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఈ చిన్న ప్రయత్నాన్ని కూడా చేయవచ్చు. ఈ రోజు బాబాగారు అందించిన ఈ 2 పరిహారాలలో రేపు ఏదైనా సరే మీరు ప్రయత్నం చేసి ఫలితాన్నైతే పొందవచ్చు. అదృష్టాన్ని ఎవ్వరూ కూడా కాదనుకోకండి. బాబాగారే స్వయాన అందిస్తున్నారు కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేయండి. ఏదో ఒక రూపంలో బాబాగారే స్వయాన వచ్చి మీ నైవేద్యాన్ని స్వీకరించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా నిండు మనసుతో రేపు ఒక నైవేద్యాన్ని ప్రిపేర్ చేసి బాబాగారి కోసం సమర్పించండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సాయి భక్తులందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.